శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శుభం. జగన్మాతలా ప్రకాశించేటువంటి మీ అందరికీ, అదే విధంగా మనందరిలో ఉన్నటువంటి ఆ జగన్మాతకి ఆత్మపూర్వకమైన నమస్కారాలు చేసుకుంటూ మనము ఈరోజు ఎన్నో శ్లోకము నారాయణ 163 కదా, 123 శ్లోకం నుంచి కూడా ప్రారంభించుకుందాము. అయిపోవచ్చిన ఇంకో 15 శ్లోకాలే. ముఖ్య భాగము అమ్మనామాలు అన్ని కూడా క్రోడీకరించుకుంటే సమయం దగ్గరికి వస్తూ ఉన్నది. శివ శివ శక్తి నిలయ ఇవన్నీ కూడా చక్కగా చెప్పుకుందాం ముందు. ఇప్పుడు మనం 163 త్రయీ త్రివర్గ నిలయ త్రిస్థ త్రిపురమాలిని నిరామయ నిరాలంబ స్వాత్మ రామ సుధాశ్రుతి. ఈ శ్లోకం నుంచి చెప్పుకుంటున్నాము. త్రయీ త్రయీ అంటే మూడిటి యొక్క రూపము. ఏమిటా మూడు? అనేకం మనకి మూడు చెప్పుకుంటాము. ఏమిటది? గుణత్రయము, అవస్థాత్రయము. కానీ ఇక్కడ అమ్మాయి యొక్క ఈ నామంలో మనకి వేదత్రయములు, అధర్వణ వేదం కాకుండా మనకి చెప్పేది ఋగ్ యజుర్ సామ వేదాలు. ఈ మూడిటిని కూడా సరళంగా మనము త్రయీ అని చెప్తూ ఉంటాము. త్రయీ అంటే ఈ మూడిటికి జగన్మాత సంబంధించినటువంటిది అనేటువంటిది నేరుగా మనకి మూడింటికి సంబంధించినది. ఏమిటా మూడు అనేటువంటిది అర్థం చేసుకుంటే, సాధారణంగా త్రయీ అనేటువంటి అమ్మ యొక్క నామము శాసనవాక్కు, వేదవాక్కు అయినటువంటి వేదంకి సంబంధించినటువంటి ఋగ్ యజుహు సామ వేదత్రయానికి అన్వయం జరుగుతూ ఉంటుంది అక్కడ. ఎందుకంటే సామవేదం అనేటువంటిది శ్వాసకి సంబంధించినటువంటిది, ఋగ్వేదం అనేటువంటిది కంఠనాదానికి, అదే విధంగా కంఠం నుంచి వెలువడేటువంటి వైఖరి స్వరూపమైనటువంటి భాషకి సంబంధించిన వాక్యానికి కూడా సంబంధించినటువంటి ఈ మూడిటి యొక్క సమన్వయంతో ఉండేటువంటి అధర్వణ వేదం అనేటువంటిది స్థూల శరీరానికి సంబంధించింది. ఈ రకంగా ఈ వేదం అనేటువంటిది సమస్త జీవులతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. అంటే ఎలా? దేహానికి కారణమైనటువంటి ఆత్మేశ్వరి ఋక్ సామ యజుర్వేద సమన్వయమైనది అనేటువంటి విభజనగా చెప్తూ ఉన్నది త్రయీ. ఇది నేను చెప్పేటువంటి మాట కాదు, దేవి పురాణంలో చెప్పారు. ఋగ్యజుస్సామ భాగేన సాంగవేద గతాయతః త్రయీతి కథ్యతే లోకే దృష్టా దృష్ట ప్రసాదిని అని మనకి దేవి పురాణంలో చెప్పారు. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేద రూపంలో ఉండేటువంటి జగన్మాత ఆధ్యాత్మిక వాంగ్మయ గ్రంథాల్లో త్రయీ అని పిలవబడుతూ ఉన్నది అనేటువంటిది దేవి పురాణంలో చెప్పినటువంటి ఈ శ్లోకానికి అర్థము. కాబట్టి ఋగ్ యజుహు సామ వేదాల సమన్వయ స్వరూపిణి జగన్మాత అనేటువంటిది మనము ఈ నామానికి అర్థంగా చెప్పుకోవాలి. త్రివర్గ నిలయ, త్రివర్గము, మూడింటి వర్గము. ఆ మూడిటి యొక్క వర్గాన్నే తన యొక్క వాసముగా, నిలయముగా కలిగినటువంటిది. ఇంతకు ముందు నామంలో మనకి త్రయీ అనేటువంటి నామం చేత మూడు వేదాలను ఎలాగైతే సూచిస్తూ ఉన్నారో, ఈ త్రివర్గం అనేటువంటి పదానికి మనకి పురాణాలలో కూడా చెప్పబడినటువంటి అర్థము చతుర్విధ పురుషార్థాలలోని మోక్షాన్ని పక్కన పెడితే ఉండేటువంటి ధర్మ అర్థ కామములే. ఈ ధర్మార్థ కామమే త్రివర్గము. మరి మోక్షంతో కలిసి పురుషార్థాలు 4 కదా అని చెప్పుకుంటూ ఉంటాము. కానీ ఈ పురుషార్థాలు అనేటువంటివి 4 అయినా కూడా 4వ దానికి మనము ప్రయత్నం చేయక్కర్లేదు. మోక్షము కోసము ప్రయత్నము చేస్తే మనము అర్థం కాని పరిస్థితిలో ఉంటాము. ధర్మార్థ కామాలని సాధించు, మోక్షం అనేది ఫలితంగా అదంతటదే సంభవించేస్తూ ఉంటుంది. ఈ మూడిటి యొక్క సమన్వయం అనేటువంటిది, ధర్మ అర్థ కామాల యొక్క సమన్వయము సరి అయిన రీతిలో సాధించబడకపోతే మోక్షం అనేటువంటిది అసలు దక్కదు. ఇంకా దానికి ప్రత్యేకంగా ప్రయత్నం చేసినా దక్కదు. ఆ చేసే ప్రయత్నమే ఈ మూడిటిని సాధించటము. అందువల్ల త్రివర్గాలంటే పురుషార్థాలలోనే మొట్టమొదటి మూడైనటువంటి ధర్మార్థ కామాలుగానే చెప్పుకుంటూ ఉంటాము. ఈ ధర్మార్థ కామ మోక్షాల గురించి మనము మొట్టమొదట్లో దాదాపుగా 200 చిల్లర 300 దగ్గర నామంలో చెప్పుకున్నాము. పురుషార్థ ప్రద అనేటువంటి నామంలో
ఈ మొదటి 3 పురుషార్థ వర్గాల గురించే మనకి ఇంకొక నామంలో ఇంతకు ముందు ఒక నామం వచ్చింది, దగ్గర దగ్గర 600 చిల్లరలో, అంటే 600+ లో, త్రివర్గదాత్రి అనేటువంటి నామం. కాబట్టి ఆ వివరణలను కూడా మనం ఇక్కడ సమన్వయపరుచుకోవాలి. అప్పుడే మనకి ధర్మ అర్థ కామాలని అనేటువంటి త్రివర్గాలని గనక మనము పాటించగలిగినట్టయితే, వాటిని పొందితే ఆ జగన్మాతే మోక్ష స్వరూపంగా దర్శనమిచ్చేస్తుంది. ఇకపోతే త్రివర్గం అంటే పురుషార్థత్రయం కూడా కాకుండా కాలపరంగా కూడాను మనకి భూత భవిష్యత్ వర్తమానాలుగా, గుణపరంగా సత్వరజస్తమో గుణాలుగా, లోకపరంగా భూహు భువః సువః లోకాలుగాను, ప్రణవాక్షరాలుగా అకార ఉకార మకారాల అక్షర వర్గంగా కూడాను ఇవన్నీ కూడా జగన్మాతకే వర్తిస్తాయి అనేటువంటిది నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. త్రిస్థ, మూడిటిగా ఉండేటువంటిది, మూడిటిగా స్థిరపడింది అనేటువంటిది. మనము శ్రీ విద్య, శ్రీ మేరుని గనక, మేరు యంత్రాన్ని గనక లేకపోతే మేరుని గనక చూస్తే, మనము దాన్ని జియోమెట్రిక్ గా చూస్తే గనక ఒక త్రిభుజము అనేటువంటిది అక్కడ ఉంటుంది, ట్రయాంగిల్ అనేటువంటిది. జగన్మాతకి సంబంధించిన శ్రీచక్రంలో గాని ఇతర జగన్మాత తత్వమైనటువంటి అంశాలతో కూడినటువంటి ఏ చక్రమన్నా చూడండి మీరు, తప్పనిసరిగా త్రిభుజం అనేటువంటిది ఉంది. ఈ త్రిభుజాల సంఖ్యలో గాని అవి పెట్టినటువంటి అమరిక చేసినటువంటి యంత్రంలో అమరిక చేసినటువంటి విధానంలో తేడా ఉంటుందేమో కానీ, ఆ యొక్క శక్తి అంశని బట్టి కూడా ఎక్కడ ఏ స్థానంలో ఎలా పెట్టాలో దాన్ని ఆ రకంగా అమరుస్తారేమో తప్ప త్రికోణం అనేటువంటిది, ట్రయాంగిల్ అనేటువంటిది తప్పకుండా ఉంటూ ఉంటుంది. త్రిభుజంగా జగన్మాతని సూచించడంలో చాలా ఒక గొప్ప ప్రత్యేకత ఉంది. జగన్మాతకి సంబంధించినవి, జగన్మాతపై ఆధారపడినటువంటి సమస్త విశ్వం కూడా అన్నీ కూడాను త్రివర్గంగానే ఉంటూ ఉంటుంది. త్రిలోకాలు, త్రిగుణాగులు, త్రేతాగ్నులు, త్రినాడులు, త్రివేదాలు, త్రిమూర్తులు, త్రిస్థానాలు, అవస్థాత్రయాలు, పురుషార్థత్రయము, కాలత్రయము, ఇలా త్రి అనేటువంటి సంఖ్యతో సూచించుతున్నటువంటి వాటిని ఈ 3 శీర్షాలతో సూచించటానికే సంకేతించబడేటువంటిది త్రిభుజము. అందుకనే జగన్మాతని ఇక్కడ త్రిభుజాన్ని యంత్రస్వరూపంలో అక్కడ సంకేతిస్తూ ఉంటారు. కాబట్టి త్రిగుణ త్రికాల రూపాలలో ఉండేటువంటిదే జగన్మాత అనేటువంటిది నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. త్రిపుర మాలిని, శరీరానికి, స్థూల దేహానికి పురము అనేటువంటిది ఒక సంకేత పదం. దేహి ఉండేది, క్షేత్రజ్ఞుడు ఉండేది అనేటువంటి అర్థంలో మన యొక్క ఈ స్థూల శరీరాన్ని దేహము అని చెప్పుకుంటాం. అలాగే పురుషుడు ఉండేది అనే అర్థంలో ఈ శరీరాన్ని పురము అని కూడా చెప్పుకుంటాం. వేదాంతంలో అర్థ ప్రకారము పురుషుడు అంటే పురమునందు, అంటే దేహమునందు ఉండటానికి ఇష్టపడేటువంటి వాడు, ఉండేటువంటి వాడు అనేటువంటి చెప్పాలి. అంటే జీవుడు అనేటువంటి అర్థమే అక్కడ వస్తుంది తప్ప మేలు ఫిమేల్ అనేటువంటి అర్థం కాదు అక్కడ ఉన్నటువంటి. మనకి కనబడేటువంటి శరీరం పైకి ఒకటిగా కనపడుతున్నా ప్రతి జీవిలో కూడాను 3 పురాలు, 3 దేహాలు ఉంటాయి, 3 శరీరాలు ఉంటాయి. ఇవే మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాము. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు అని చెప్పుకుంటాము. వీటినే త్రిపురాలు అని కూడా చెప్తూ ఉంటాము. ఈ 3 శరీరాల ద్వారా తెలుపబడేటువంటి వాళ్ళే భగవద్గీతలో కూడా చెప్తారు. క్షర పురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు అని చెప్పేసి. స్థూల శరీరం అనేటువంటిది క్షర పురుషుడు, సూక్ష్మ శరీరం అనేటువంటిది అక్షర పురుషుడు, కారణ శరీరం అనేటువంటి దాంట్లో నివసించేది పురుషోత్తముడు. ఈ 3 పురములలో వర్తించేటువంటిది కాబట్టే జగన్మాత త్రిపురమాలిని అయిందనుకోవటం మనకి ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. అలా పురత్రయంలో ఉండేటువంటిది. అంతేకాకుండా రశ్మిమాలా మంత్రం అని చెప్పేసి ఒక మంత్రం ఉన్నది. అందుట్లో మహాదేవి స్వరూపంగా ఉన్నది కూడా ఈ నామానికి, జగన్మాతకి వర్తిస్తూ ఉంటుంది.
భైరవి, భగమాలిని, మార్తాండ భైరవి, ఇవన్నీ కూడా రశ్మిమాల జగన్మాత తత్వానికి సంబంధించినవి. అదేవిధంగా శ్రీచక్రంలో ఉన్నటువంటి అంతర్దశార చక్రాధిదేవతా రూపం కూడా ఈ త్రిపురమాలిని అనే నామానికి వర్తిస్తూ ఉంటుంది. నిరామయ, ఏ విధమైనటువంటి వ్యాధి లేనిది. నిరామయ, ఆమయము అంటే అర్థము సంస్కృతంలో వ్యాధి, సంస్కృత పదానికి అర్థము వ్యాధి. ఈ వ్యాధులున్నటువంటి వారు ఆత్మకి సంబంధించినటువంటి దేహానికి వ్యాధులు ఉంటాయి, కానీ ఆత్మకి అనేటువంటి దానికి ఎప్పుడు కూడా వ్యాధి ఉండదు. అందువల్లనే ఇక్కడ జగన్మాత ఆత్మస్వరూపిణి కాబట్టే వసిన్యాది వాగ్దేవతలు కూడాను అమ్మని నిరామయ అనేటువంటి దానికి అనేటువంటి శక్తిగా సంబోధించారు. ఏ విధమైనటువంటి వ్యాధులు లేనటువంటిది జగన్మాత అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. నిరాలంబ, నిరామయ, నిరాలంబ, ఎటువంటి ఆలంబనము లేనటువంటిది, అంటే అవసరము లేనటువంటిది. అమ్మకి ఆలంబనం లేదు అని చెప్పుకోవటం కాదు, అమ్మకి ఆలంబనం అవసరం లేదు, సమస్తానికి తల్లే ఆలంబనం. అన్నిటికీ కూడా ఆధారమైన వారే నిరాలంబలుగా ఉండగలరు. నీవు ఒకరితో నీవు ఆధారపడి ఉన్నప్పుడు అంటే ఇంకా నీవు ఎప్పుడు కూడా నిరాలంబవి కాలేదు. సమస్తానికి ఆధారమై తనకి ఇంకా వేరే ఆధారం అవసరం లేనటువంటి వారిని నిరాలంబ అంటారు. ఇట్లా జగన్మాత అన్నిటికీ ఆధారం తానే కాబట్టి వేరొక ఆలంబన లేదు. కాబట్టి ఏ విధమైనటువంటి ఆలంబనలు కూడా లేనటువంటిది, అవసరమే లేనటువంటిది అనేటువంటిది ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. స్వాత్మ రామ, స్వ ఆత్మ రామ, స్వ ఆత్మ రామ, స్వాత్మ రామ, సర్వజీవుల ఆత్మల ఎందులో కూడాను విహరించేటువంటి, తన ఆత్మ ఎందు తాను ఆనందించి విహరించేటువంటిది జగన్మాత. తన యందు కూడా సర్వజీవుల యందు కూడా విహరించేటువంటిది జగన్మాత అనేటువంటిది ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. సుధా శృతి, సుధా అంటే అమృతము, శృతి అంటే స్రవించేటువంటి. సౌందర్యలహరిలో యోగ ప్రక్రియలో మనం ఎన్నో చెప్పుకుంటూ ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. అదేవిధంగా ఇక్కడ యోగ సాధన ప్రక్రియలో కుండలిని అనేటువంటి జగన్మాత యొక్క తత్వము సుషుమ్నా మార్గాన్ని అనుసరించి షట్చక్రాలని కూడా ప్రచోదనము చేసి బ్రహ్మ విష్ణు రుద్రగ్రంథుల విభేదనం చేసి చిట్ట చివరికి సహస్రార కమలం చేరుతుంది. ఈ సహస్రార కమల కర్ణిక పూర్తిగా షోడశలాప్రపూర్ణుడైనటువంటి క్షయవృద్ధులు లేనటువంటి చంద్రుడే. అటువంటి చంద్రమండలం అత్యంత శీతలమైనటువంటి స్థితిలో ఘనీభవించి ఉంటుంది. చిదగ్నికుండ సంభూత అని చెప్పినట్టుగా సహజంగానే అగ్నితత్వమైనటువంటి కుండలిని, అమ్మ యొక్క కుండలిని తత్వము ఘనస్థితిలో శీతలంగా ఉన్నటువంటి చంద్రమండలాన్ని చేరిన వెంటనే సహరహసి పత్యా విహరసే. మళ్ళీ నాకు ఎప్పుడు అది ఆ నామంలో చివరి పంక్తి గుర్తుకొస్తుంది. ఆ ఘనస్థితి అనేటువంటిది కరిగి తిరిగి ద్రవస్థితిలోకి మారుతుంది. అలా ద్రవస్థితిలోకి వచ్చినటువంటి చంద్రుడి వెన్నెలనే అమృతము అంటారు. ఇలా అమృతత్వాన్ని పొందుతుంది కాబట్టే దీన్ని సుధా సింధువు లేకపోతే సుధా సాగరం. సుధా సింధోర్ మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే. చెప్పుకున్నాం కదా మనకి. ఇలా సుధావర్షాన్ని, యోగి యొక్క 72,000 నాడీ మండలాన్ని కూడా ఆ యొక్క కుండలిని శక్తి సహస్రదళ పద్మ కర్ణికని కరిచి పట్టుకున్నప్పుడు ఘనీభవించి ఒక్కసారిగా అమృతపు జల్లులు అనేటువంటివి యోగి నాడీ మండలాన్ని 72,000 నాడీ మండలం అంతా కూడా తడిపి వేస్తుంది అని మనకి ఎన్నో గొప్ప శాస్త్రాలు, అందులో ముఖ్యమైనటువంటిది సౌందర్య లహరి భగవత్పాదుల వారి పరమ గురువు అయినటువంటి గౌడపాదుల వారి శుభగోదయ స్థుతి అన్ని కూడా చెప్తూ ఉన్నారు.
అలా సుధావర్షాన్ని కురిపించేటువంటి జగన్మాత వరకే సుధాశ్రుతి. ధారాపాతంగా స్రవించబడేటువంటి ఈ సుధాధారలతో సుషుమ్నా మార్గము, దాంట్లో చక్రాలు, గ్రంథులు, సమస్త నాడీ మండలము ఇవన్నీ కూడాను తడుపబడిపోతాయి. సుధాధార మననే చెప్పుకున్నాం కదా, సుధాధార సారై చరణయుగళ అంతర్విగళితై అని చిట్ట చివరికి కులకుండే కుహరిణి అని చెప్పారు 10వ శ్లోకం. అమృత స్రవంతి నుంచి కూడా షట్చక్రాలు గ్రహించే కిరణాల సంఖ్యలు కూడా మళ్ళీ మనకి ఇందులో చెప్తారు. 360 పరిపూర్ణమైనటువంటి ఒక విశ్వం తయారవుతుంది. 360 డిగ్రీలు కలిగినటువంటి క్షితౌ షట్పంచాశత్ అనేటువంటి ఒక శ్లోకంలో గొప్పదైనటువంటి మ్యాథమెటిక్స్ ని తీసుకొచ్చి గొప్పదైనటువంటి సైన్స్ ని, ఆధ్యాత్మిక పరమైనటువంటి సైన్స్ ని అక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. విజ్ఞానాన్ని, జగన్మాత యొక్క అగ్నితత్వము, చంద్రుడి శీతలత్వము కలిసినప్పుడు వచ్చినటువంటి అమృతం చేత కలపబడినటువంటి శరీరం అంతటికీ కూడా గొప్పదైనటువంటి ఒక సంతులనత, ఒక బ్యాలెన్స్ అనేటువంటిది చేకూరిపోతుంది. కాబట్టి ఈ నామం అనేటువంటిది, ఈ సమస్తము కూడా జగన్మాత అనేటువంటి జ్ఞాన దృష్టి చేత గ్రహించినప్పుడు, అలా గ్రహించుకొని తదనుగుణంగా నడుచుకునేటువంటి వారే చివరికి జీవన్ముక్తులైతారు. అమృతాన్ని స్రవించేటువంటిది జగన్మాత అనేటువంటిది అర్థం. అమృతం స్రవించడం అంటే మనకేదో అక్కడ ఒక కొండలో అమృతం, అది క్షీరసాగర మథనం చేస్తే వస్తే అవి తాగితే అని కాదు. ఇవన్నీ కూడా అనుభవైక వైద్యాలుగా చేసుకోవటానికి గూఢంగా సంకేతించబడి తేలికగా అర్థమయ్యేటువంటి భాషలో చెప్పింది. దాని గూఢత్వంలోకి వెళ్ళినప్పుడే దానికి సరి అయినటువంటి అర్థం అనేటువంటి మనకి తర్వాత నామం సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. ఇదంతా ఒకటే నామం. 16 అక్షరాలు మొత్తం. ఈ పాదం ఉందిగా కాబట్టి 16 అక్షరాలు. సంసారం అనేటువంటి పంక, బురదలో నిమగ్న, పూర్తిగా మునిగిపోయినటువంటి వారికి సముద్ధరణ, చక్కగా ఉద్ధరించటంలో పండిత, సామర్థ్యము కలిగినటువంటిది కేవలము జగన్మాత. అసలు ఈ సంసారం అంటే ఏంటి? సమ్యక్ శరణం ఇది సంసారం పదవ్యుత్పత్తి యొక్క అర్థం. సమ్యక్ శరణం అంటే ఎప్పుడూ ఆగకుండా నిరంతరము జరుగుతూనే ఉండేది అనేటువంటి అర్థం. అటువంటి సంసారంలో పడితే మనకి తెలియకుండానే ఆ ప్రవాహంలో లాగబడి దిగబడిపోయి కొట్టుకుపోతూ ఉంటాము. ఎలాగంటే తేనెని గోలటానికి తేనెలో పడిపోతుంది ఈగ, చీమలు వాట్ల సంసారం ఇరుక్కుపోతాం. అందుకే సంసారాన్ని సాధారణంగా సముద్రంతో పోలుస్తూ ఉంటాం, జలధితోటి. భగవత్పాదుల వారు రాసినటువంటి ఒక శ్లోకం గుర్తుకొస్తూ ఉంటుంది. 6 శ్లోకాలు అందులో చెప్తారు. సంసారం సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త. అటువంటి సంసార సాగరంలో కూరుకుపోయినటువంటి వారు ఉద్ధరించబడాలి అంటే ఎవరు శరణ్యము? జగన్మాతే శరణ్యము. ఇది నేను చెప్పట్ల, మళ్ళీ ఈ మాట ఇది కూర్మ పురాణంలో కూడా చెప్పారు ఈ మాట. ఏమనాగపి శర్వాణీం స్మరంతి శరణార్థినః దుస్తరాపార సంసార సాగరే నపతింతి. జగన్మాతకి శరణాగతి చెందినటువంటి వారు దుస్తరమైనటువంటి సంసార సాగరం నుంచి విముక్తి చెందుతారు అని కూర్మ పురాణంలో చెప్పబడింది. ప్రస్తుత నామంలో కూడా మనం ఇదే విషయం చర్చించుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ ఒక చిన్న మార్పు చేశారు వసిన్యాది వాగ్దేవత. అక్కడ సంసారాన్ని సాగరంతో పోలిస్తే ఇక్కడ పంకము అంటే బురదతో పోల్చారు, అంతే, చిన్న తేడా. చిక్కటి బురదలో ఊబిలోకి దిగబడిపోయినప్పుడు ఒక కాలు ఎత్తి దాన్ని బయటికి తీయడానికి ప్రయత్నిస్తే రెండో కాలు లోపలికి దిగబడిపోతూ ఉంటుంది, ఆ బరువు అంతా పడిపోయి. పోనీ రెండవ కాలుని పైకి ప్రయత్నిద్దాం అంటే ఈ మొదటి కాలు ఆలంబనగా ఇంకా
తన్ని పెట్టడం వల్ల భూమిలోకి అది నేలకు దిగబడిపోతుంది. లాక్కోలేము పీక్కోలేము అనుకుంటుంటాంగా మనకి ఎప్పుడన్నా మనకి కష్టాలు వచ్చినప్పుడు లాక్కోలేకపోతున్నాను, పీక్కోలేకపోతున్నాను. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి దిగబడిపోతూనే ఉంటుంది. విముక్తి అనేది దొరకదు. అటువంటివి మనకి తీయాలంటే మనం ఏంటి వెంటనే అగ్నిమాపక సిబ్బందికో క్రేన్లను తీసుకొచ్చి లేకపోతే తాళ్లను తీసుకొచ్చి వెయ్యాలి. కానీ ఇటువంటి సాధనాలు ఏమీ కూడా జగన్మాతకు అవసరం లేదు. గజేంద్రుణ్ణి రక్షించడానికి శ్రీ మహావిష్ణువు నారాయణుడు అమ్మ స్వరూపమే కదా. నారాయణ తత్వము నారాయణి తత్వం అనేటువంటివి. సరసజనాభ సోదరి కదా. ఎటువంటి సాధనలు కూడా లేకుండానే ఈ గజేంద్రుడు పోరాడుతున్నంతసేపు కూడాను అలవైకుంఠపురములో నగరిలో ఆమూల సౌధంబులో చక్కగా లక్ష్మితో ఆడుకొని సదరంగం ఆడుకుంటూ కూర్చున్నాడు. లాక్కుంటున్నావుగా, పీక్కుంటున్నావుగా, కానీ నీ ప్రయత్నం నువ్వు చేసుకో అనుకుంటున్నావు. ఎప్పుడైతే కావవే వరదా, నా వల్ల కావటం లేదు, అయిపోయింది, నేను చేయగలిగిందంతా చేశాను, నీవు తప్ప ఇతఃపరం బెరంగను అని చెప్పేసి ఎప్పుడైతే తనకి తానుగా గజేంద్రుడు అనేటువంటి వాడు ఆత్మసమర్పణ చేసుకున్నాడో అప్పుడు విష్ణు శ్రీకి చెప్పడు శంఖ చక్ర గదాయుధములు చేదో ఈ సంధింపడు. అలా శ్రీకి లక్ష్మికి చెప్పలేదు. పోనీ సాధన లక్షించడానికి ఏమన్నా సాధనలు తీసుకెళ్తున్నాడా? అది లేదు. అంతే, భక్తుడి నుంచి ఆప్తిగా పిలుపు వచ్చేసింది. ఇంకా ఏం అక్కర్లేదు, వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఏ పరివారం లేకుండా కూడా వెళ్ళిపోతున్నాడు. అలాంటి సాధనలన్నీ కూడా లేకుండానే, సాధనాలన్నీ ఏవి కూడాను లేకుండానే అట్లా జగన్మాతని స్మరించి శరణాగతిని పొందినప్పుడు తన కోరతో ఆదివరాహమూర్తిగా పైకొచ్చి ఉద్ధరించినట్టుగా జగన్మాత ఎంతో తల్లి కదా, ఎంతో గొప్ప సామర్థ్యంతో సమస్తాన్ని కూడాను ఉద్ధరిస్తూ ఉంటుంది. సౌందర్యలహరి మొట్టమొదటి 2వ శ్లోకంలో, 3వ శ్లోకంలోనో 4వ శ్లోకం, అవిద్యానామంతః తిమిరమిహిరద్వీపనగరి జడానాం చైతన్య స్తబకమకరంద శృతిచిరి. అందుట్లో చిట్ట చివరి పంక్తిలో జన్మ జలధౌ నిమగ్నానాం మురరిపు వరాహస్య భవతి. అమ్మనే చెప్పారు ఇక్కడ, సంసార సముద్రంలో దిగబడినటువంటి వారిని ఉద్ధరించడంలో జగన్మాత వారాహి స్వరూపంగా ఆదివరాహ దంష్ట్ర వంటిది. ఇందుట్లో ఈ వరాహ పదానికి నిజమైనటువంటి యోగపరమైనటువంటి అర్థం తెలియాలంటే మనము ఇంతకు ముందు చెప్పుకున్నాం పైన విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. గొప్పదైనటువంటి జీవుని యొక్క యోగ తత్వాన్ని గురించి అమ్మ కాళ్ళని పట్టుకుంటే బహిర్ముఖమైనటువంటి ఇంద్రియాలని మళ్ళీ తిరిగి అదుపులోకి తీసుకొచ్చి అమ్మ వైపు తిప్పేసుకుంటుంది. తిరోధానకరీశ్వరి, సృష్టి స్థితి లయాల నుంచి కూడా 4వ బ్రహ్మ అయినటువంటి పంచబ్రహ్మలలో, పంచకృత్యాలలో కూడా అమ్మ తన వైపు తిప్పుకొని చిట్ట చివరికి సదాశివానుగ్రహద విశుక్ర, ఈ శుక్రత్వం గురించి మనం బాహ్యత్వంగా ఉండేటువంటి ఇంద్రియ నిగ్రహాల గురించి కూడా చెప్పాం. అలా సంసారం అనేటువంటి బురదలో పూర్తిగా దిగబడిపోయినటువంటి వాళ్ళని చక్కగా ఉద్ధరించడంలో సామర్థ్యము కలిగినటువంటిది జగన్మాత అనేటువంటిది నామానికి చెప్పుకోవాలి. యజ్ఞ ప్రియ, యజ్ఞం అంటే ఏమిటి అర్థము? నిజమైనటువంటి సత్యమైనటువంటి అర్థం 10 మందికి ఉపయోగపడుతూ చేసేటువంటి పనిని యజ్ఞము, చేసేటువంటి అటువంటి కర్మని యజ్ఞము, యజ్ఞకర్మ అంటారు. ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము, ఇంట్లో నలుగురికి ఉపయోగపడే అన్నాన్ని వండటం అనేది పాక యజ్ఞం అయితే, మంచి మాటలతో నలుగురి బ్రతుకుల్ని బాగు చేసేటువంటిది వాచిక యజ్ఞం అయితే, ఊళ్ళో అంటు వ్యాధులు, అనేకమైనటువంటి వ్యాధులు ప్రబలకుండా చేసే క్రతువులు, అతివృష్టి నుంచి అనావృష్టి నుంచి కాపాడబడి దేశం సుభిక్షం అవటం కోసం చేసే క్రతువులు, దేశ సౌభాగ్య కోసం, ప్రపంచ శాంతి కోసం చేసే మహత్కార్యాలన్నీ కూడా యజ్ఞాలే.
ఎందువలనంటే ఈ ప్రక్రియల్లో పరోపకారానికే ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి. ప్రకృతి స్వరూపిణైనటువంటి జగన్మాత ఇటువంటివి ఎన్నిటినో ఈ విశ్వ రచనలో ఏర్పాటు చేసింది. అందులోంచే వృక్షాలు, పువ్వులు, కాయలు, పళ్ళు, అదే విధంగా వర్షాకాలంలో మేఘాలు వర్షించడం, నియమబద్ధమైనటువంటి గ్రహచలనాలు, ఇవన్నీ బిడ్డల పట్ల ప్రేమతోటి అనురాగంలోనటువంటి జగన్మాత ఏర్పాటు చేసింది. ఇవన్నీ కూడా యజ్ఞాలే. లోకోపకార లక్ష్యం కలిగినటువంటి ఇలాంటి యజ్ఞాలంటే జగన్మాతకి ఇష్టము. అందుకే జగన్మాత యజ్ఞప్రియ. దేవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్య యజ్ఞము, ఏకాహాలు, సప్తాహాలు, చండీయాగాలు, రుద్రయాగాదుల దగ్గర నుంచి కూడా సత్రయాగాల దాకా కూడా ఎన్నో రకాల వివిధమైనటువంటి విధానాలలో యజ్ఞాలు ఉంటాయి. అన్నీ కూడా జగన్మాతకి ఇష్టమైన, ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క సంకల్పంతో పరోపకారాన్ని కోరి చేసేవే. మనకి ఎప్పుడన్నా తిక్కబుట్టి మనకి తిక్కుంటుంది కదా, ఇవన్నీ అసలు ఎందుకు జరగాలి అని ప్రశ్నించామనుకో, ఇవన్నీ ఎందుకు జరగకూడదు అంటుందమ్మ. అంతేకాదు, ఇంకా మరి ఆమె మహాశాసనకర్త కదా, నేనేం చెయ్యాలో నువ్వు సలహాలు చెప్పటం ఏమిటి, నువ్వేం సూచనలు చేయక్కర్లా, నీ పని నువ్వు చూసుకో అంటుంది. ఎందుకంటే ఇందులో ఒక రహస్యం ఉంది. ఆవిడకి సలహాలు ఇవ్వాలంటే ఆవిడ చేసిన సృష్టికి పూర్వమే మనం ఉండాలి. అది అది జరగలేదు కదా. అందుకనే జగన్మాతే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, యజ్ఞకర్త్రి. బాగుంది, యజ్ఞప్రియ చెప్పుకున్నాను. యజ్ఞాలు చేయమంటాం తేలికే, ఈ యజ్ఞాలు ఇష్టపడటం కూడా తేలికే, కానీ ఈ యజ్ఞాలు నిర్వహించటం అనేటువంటిది చాలా కష్టం. కానీ జగన్మాత ఇంతకు ముందు నామంలో చెప్పుకున్నట్టుగా ఈ సృష్టి విధానంలోనే ఎన్నో యజ్ఞతుల్యమైనటువంటి ప్రక్రియలను ఇమిడ్చింది. వాటికి సంబంధించిన ఓషధులన్నీ కూడా సమకూర్చింది జగన్మాత. అలా వాటికి తగ్గ ఏర్పాట్లు చేసింది కాబట్టి అమ్మ యజ్ఞప్రియానే కాకుండా యజ్ఞకర్త్రి కూడా అయ్యింది. కాబట్టి అటువంటి యజ్ఞములు నిర్వహించేటువంటిది లేదా యజ్ఞ కర్తృత్వాన్ని వహించేటువంటిది అనేటువంటిది నామానికి అర్థంగా చెప్తారు. యజమాన స్వరూపిణి. ఈ మనము ఇందుట్లో యజ్ఞకర్త్రిలో కూడాను ఈ యజ్ఞం చేయాలంటే గృహస్థులే చేస్తారు. ఆ గృహస్థుల్లో ఋషులు కూడా గృహస్థులైన వాళ్ళే చేస్తారు. అంటే అరుంధతి, వశిష్ఠులు వారిద్దరు కూర్చొని చేస్తారు. సాక్షాత్ రాములంటి వారు అశ్వమేధ యాగం చేయాలి అంటే అక్కడ సీతాదేవి లేకపోతే శాస్త్ర సమ్మతాన్ని అనుసరించి సీత యొక్క బంగారు విగ్రహాన్ని చేయించి పక్కన కూర్చోబెట్టుకొని సంకల్పయుతంగా చేశారు. అది యజ్ఞానికి సంబంధించినటువంటి నియతి. అట్లా భార్యాభర్తలు కూర్చొని చేసినటువంటి యజ్ఞంలో భర్త రూపంలో ఉన్నటువంటి గృహస్థుని సోమయాజి అని చెప్తారు. భార్య రూపంలో ఉన్న గృహిణిని సోమదేవమ్మ అని చెప్తారు. ఇద్దరు కూడా ఎవరో తెలిసినా ఆ యజ్ఞం పరిపూర్తి అయ్యేంత వరకు కూడా పరమేశ్వరి సమానులు. అలా ఈ సోమిదేవమ్మ రూపంలో ఉండేటువంటి జగన్మాతే యజ్ఞకర్తి అవుతూ ఉన్నది. ఇక్కడ యజమాన స్వరూపిణిలోకి వచ్చేసరికి ఏ పని చేయటానికైనా ముందు సంకల్పము, ఆలోచన కలుగుతుంది, ఒక ప్రణాళిక కలుగుతుంది. అట్లాగే యజ్ఞం చెయ్యబోయేటువంటి గృహస్థుకి ఆ యజ్ఞం చెయ్యాలి అనేటువంటి సంకల్పం మొట్టమొదట కలుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి సంకల్పం కలగటానికి ప్రేరణ జగన్మాత యొక్క శక్తి తప్ప మన తెలివితేటలు కాదు. ఇలా ఆ యజమాని మెదడులో యజ్ఞం జరగాలి అనేటువంటి సంకల్పం యొక్క రూప శక్తి జగన్మాత శక్తి. అలా ఈ యజ్ఞ కర్తృత్వాన్ని వహింపచేయటం కోసం యజమాని ఇందాక చెప్పుకున్నట్టుగా సోమిదేవమ్మ రూపంలో ఉన్నటువంటి జగన్మాతని యజమాన స్వరూపిణి. అందుకే మన యజ్ఞంలో గనక జాగ్రత్తగా గమనిస్తే మీరు
ఈ సోమయాజిని పరమేశ్వరుడి యొక్క అష్టమూర్తులలో ఈ 8వ మూర్తి ఈ సోమయాజి. ఈ సోమయాజి రూపంలో ఉండి యజ్ఞాన్ని నిర్వర్తిస్తున్నది కాబట్టే జగన్మాత యజమాన స్వరూపం. ధర్మాధార, ధర్మానికి ఆధారభూతమైనటువంటి. ధర్మం అంటే దాన ధర్మాల పదంలో ఉన్న ధర్మాలు ఇవ్వాలని లేదు. ధర్మాలు అంటే లక్షణాలు, స్వభావాలు, వీటిని కూడా ధర్మాలే అంటారు. ఉదాహరణకి మనకి ద్రవ్య ధర్మాలు, ది ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, ఇటువంటివన్నీ మనం చెప్పుకుంటాం కదా, ఇవన్నీ కూడా ధర్మాలే. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల జీవులకి, పదార్థాలకి వాటి వాటి ధర్మాలు, వాటి వాటి స్వభావాలు వాటి ఉంటూ ఉంటాయి. ఒకదాని లక్షణం ఇంకో దానికి సరిపోదు. ఒక కూర అంటే ఉదాహరణ చాలా సింపుల్ గా తేలిక చెప్పుకోవాలంటే, పొట్లకాయ స్వభావం బీరకాయకు ఉండదు, ఉప్పు స్వభావం పంచదారకు ఉండదు, పులి స్వభావం ఆవుకి ఉండదు, నీటి యొక్క స్వభావం పాదరసానికి ఉండదు. ఇలా దేని స్వభావం దాందే. ఇలా సమస్తమైనటువంటి స్వభావాలకి ఆధారం తల్లి జగన్మాతే కాబట్టి అటువంటి ధర్మాలకన్నిటికీ కూడా ఆధారభూతమైనటువంటిది జగన్మాత అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. మంచి ఒక్క క్షణం. ధనాధ్యక్ష, ఇక్కడ ఒక క్షణం. ధనాధ్యక్ష, ధనానికి అధ్యక్ష, అధికారి. ధర్మము అనేటువంటిది ఇహలోకంలో మనం చేసే కర్మలకి సంబంధించి, ధర్మం అనేది పరలోకంతో మనకి దాంతో ముడిపడే ఉండేటువంటి పుణ్యాలకి సంబంధించింది అయితే, ధనము ఐశ్వర్యము అనేటువంటి ఇహలోక సౌఖ్యాలకి సంబంధించింది. అయితే ధనం అంటే ఏంటి? డబ్బు కట్టలు, ఎనపెట్టెలు కాదు. ఈ నోట్ల కట్టను ఏమంటాము? కరెన్సీ అంటాము. శ్రీ సూక్త ఫలశ్రుతిలో మనం చెప్పుకుంటాం చూసారా, ధనమగ్నిర్ ధనం వాయు ధనం సూర్యో ధనం వసు ధనం ఇంద్రో బృహస్పతిర్ వరుణం ధనమశ్నుతే. ఇవి ధనాలంటే. ధనమగ్ని, ధనం వాయు, ధనం సూర్య, ధనం వసు. ఈ ప్రాణాధారమైనటువంటి పంచభూత తత్వాలే ధనము. అంతేగాని నోట్ల కట్టలు, ఈ కాయిన్స్ కావు. ఇవి తిప్పి కొడితే పక్కన నేపాల్కి తీసుకెళ్తే దాన్ని బిళ్ళని మనం ఒక మర్కటం లాగా కొరికి పక్కన పడేయటం. దానికి ఉపయోగం ఉండదు, విలువ ఉండదు. ఏవి లేకపోతే నోట్ల కట్టలున్నా కానీ ప్రయోజనం ఉండదో, ఏవి ఉంటే నోట్ల కట్టలు లేకపోయినా ప్రయోజనం అనేటువంటిది ఉంటుందో అదే ధనము, సంపద. ఇటువంటి విధమైనటువంటి ధనానికి జగన్మాత అధికారిణి. నిజంగా చెప్పాలంటే ఈ నోట్ల కట్టలో లేకపోతే కరెన్సీనో ఈ అర్థం చెప్పుకునే ధనానికి అర్థం ఏమిటో తెలుసా? మనం ఇంతకు ముందు పడ్డ శ్రమకు సంబంధించినటువంటి చిహ్నము తప్ప అంతకు మించి వేరే కాదు. నీవు లెక్కగట్టవలసింది నీవు పడ్డ శ్రమని మాత్రమే తప్ప దాని ప్రతిఫలంగా వచ్చి అది ఎక్కువ కాలం పనికిరానటువంటి డబ్బు కాదు, పనికిరాదనేటువంటి మాట కాదు. కానీ చెప్తున్నా కాబట్టి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంపద, ప్రాణ సంపద, పంచభూత తత్వ సంపద, ఆరోగ్య సంపద, ఇవన్నీ ఇచ్చేటువంటిది, ప్రాకృతికంగా ఇచ్చేటువంటిది జగన్మాత అని చెప్పుకోవచ్చు. ధనధాన్య వివర్ధిని. ధనాన్ని, ధాన్యాన్ని కూడాను విశేషముగా పెంపొందించేటువంటిది, వర్ధిల్లింపచేసేటువంటిది. ప్రాణాధారాలైనటువంటి గాలి, నీరు, అగ్ని, దేహాధారాలైనటువంటి పాడి, పంట, ఇటువంటి వసతులన్నీ కూడాను ధనధాన్యాలు అని చెప్పుకుంటాం. విశ్వ కళ్యాణానికి ఇవి పెంపొందితే చాలు, ఇవి వర్ధిల్లితే చాలు. అందుకనే జగన్మాత ఈ ధనధాన్యాలని వర్ధిల్లింపజేస్తుంది. దీని ఎవరు తయారు చేయలేరు, ప్రాకృతికంగా తయారు చేసేది. ధర్మాధార, ధనాధ్యక్ష, ధనధాన్య వివర్ధిని
ఈ 3 నామాల్లో, మాలా నామాల్లో కూడా పరలోకంలో ముడిపడేటువంటి ఉండే పుణ్యాన్ని ఇహలోకంలో మనకి లింక్ అయ్యి ముడిపడి ఉండేటువంటి ధనాన్ని, మన దేహంతో ముడిపడేటువంటి ఉండే ధాన్యాన్ని జగన్మాత వర్ధిల్లింపజేస్తూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. విప్రప్రియ, విప్ర అంటే విశేషమైనటువంటి ప్రజ్ఞ కలిగి వేద విహిత కర్మలను చేయు వారి పట్ల ప్రియత్వము కలిగినటువంటిది. వేద కర్మలని చేసేటువంటి వారి పట్ల ప్రియత్వము కలిగినటువంటిది. ఇది గుణానికి సంబంధించినటువంటి విభాగం. ఇక్కడ విప్రము అంటే విశేషమైన ప్రజ్ఞ కలిగిన వారందరూ కూడా విప్రులే. పుట్టుకతోటి కాదు విప్రత్వం వచ్చేటువంటి. యజ్ఞోపవీతం ఉన్న వాడల్లో అయితే ఎట్లయితే ద్విజుడు కాడో, అట్లాగే వేద పాఠాలు వల్లించేటువంటి వాడు బ్రాహ్మణుడు కాడు. ఉపదేశం పొంది సంస్కరించబడినటువంటి వాడు ద్విజుడు. బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడే బ్రాహ్మణుడు. అది గుణము చేత వర్ధిల్లుతుంది. గుణము చేతే దానికి తెలియబడుతుంది. అట్లాగే వేదాలు చదివే విశేషమైనటువంటి ప్రజ్ఞని పొంది వేద కర్మలు చేసేటువంటి వాడు విప్రుడు. అటువంటి విప్రుడు అంటే జగన్మాతకి బహుధా ఇష్టము. విప్రరూప, అటువంటి విప్రుల యొక్క రూపముగా ఉన్నది జగన్మాత యొక్క తత్వమే. గొప్ప శ్లోకం ఇక్కడ మనం గుర్తు తెచ్చుకోవాలి. జన్మనా జాయతే శూద్ర సంస్కారాత్ ద్విజ ఉచ్యతే వేదపాఠీ భవేద్ బ్రహ్మజ్ఞానీ చ బ్రాహ్మణ. పుట్టటంతో ఆ మాయ నుంచి పుట్టి ఇంకా మనం వికసించే లోపు పుట్టగానే ప్రతి వ్యక్తి కూడాను విప్రుడు కాదు. ఉపదేశం పొంది సంస్కరించబడినప్పుడే ద్విజుడవుతాడు. వేద పఠనం వల్ల విప్రుడవుతాడు. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడవుతాడు. ఇది కులము కాదు, ఇది గుణము. అంటే ఈ అర్హతలు అనేటువంటివి సాధన వల్ల వచ్చేటువంటివే కానీ జన్మ వల్ల కులం వల్ల వచ్చేటువంటివి కావు. వేదవేత్తలైనటువంటి ఇటువంటి విప్రుల స్వరూపముగా ఉన్నది జగన్మాతే అనేటువంటిది ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. విశ్వభ్రమణకారిణి, విశ్వము యొక్క భ్రమణానికి కారణమైనటువంటిది. ఈ సమస్త విశ్వము కూడా అది భ్రమణము, ఆ రొటేటరీ మోషన్ అనేటువంటిది, భ్రమణ చలనము అనేది ఏదైతే అంటామో చివరికి భూమి కూడాను దీని యొక్క కారణము, దీని యొక్క కర్త, దీని యొక్క శక్తి కూడాను జగన్మాత. ఇటువంటి భ్రమణ చలనం అనేటువంటిది చాలా వాటిలో చూస్తాము. గ్రహాలు, ముఖ్యంగా భూగ్రహం తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చిన్నప్పుడు సోషల్ స్టడీస్ లో చదువుకోవాలి మనం. అది భ్రమణ చలనం. సూర్యుడి చుట్టూ తన చుట్టూ తాను తిరగటం భ్రమణం అయితే, సూర్యుడి చుట్టూ తిరగటం అనేటువంటిది పరిభ్రమణం అవుతున్నది. ఇటువంటి గమనం వలనే సూర్యోదయము, సూర్యాస్తమయము, రేయింబవళ్ళు, ఋతువులు, దీనితో పాటు మనకి ఉపగ్రహమైనటువంటి చంద్రభ్రమణం కూడా తోడైనప్పుడు శుక్లకృష్ణ పక్షాలు, చంద్రకళలు, ఫలితంగా కూడా మనకి తిథులు, పూర్ణిమ, అమావాస్యలు, మాసాలు, సంవత్సరాలు, అయనాలు, యుగాలు, మన్వంతరాలు, కల్పాలు, ఇదంతా కూడా మహాకాల స్వరూపంగా ఏర్పాటైపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ భ్రమణ చలనం అనేటువంటి లక్షణం మీదే ఆధారపడి ఉన్నది. మరి ఇన్ని రకాలుగా ఇన్నిటితో నిండి ఉండి విశ్వం అనేటువంటిది ఇలా భ్రమణ చలనంతో ఉండటానికి, ఇంత చక్కగా దీన్ని రచించడానికి కారకులు ఎవరు అంటే జగన్మాతే. భగవద్గీతలో కూడా చెప్తారు, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అట్లా విశ్వం యొక్క భ్రమణానికి కారణమైనటువంటిదే జగన్మాత. విశ్వగ్రాస, ఎన్ని చెప్పుకున్నాం ఇవాళ? 123, 120, 126 అంటే ఇది ఒక్కటి అవుతుందా? అంతే. విశ్వగ్రాస, విశ్వమంతటిని గ్రాస అంటే ఇక్కడ గ్రహించేటువంటిది, తనలోకి విలీనం చేసేటువంటి. సంస్కృత పదానికి గ్రస్ అనేటువంటి పద వ్యుత్పత్తికి అర్థము మింగటము, స్వాలో చేయటం అనేటువంటి అర్థం.
మింగటానికి తినటానికి చాలా తేడా ఉంది. మింగటం అంటే వస్తువుని గాని, ఒక పదార్థాన్ని గాని ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఆకారంలో మార్పు లేకుండా గ్రహించటం. అలా కాకుండా నమిలుతూ ఆ అనుభూతిని కూడా పొందుతూ గ్రహించటము అనేటువంటిది తినటం అవుతుంది. ఈ ప్రక్రియలో రుచికి సంబంధం ఉండదు ఈ గ్రాస అనేటువంటి దాంట్లో. అందువల్లనే గ్రాసం అనేటువంటి మాట కూడా వచ్చింది. మనం మెడిసిన్స్ వేసుకుంటున్నప్పుడు ఏం చేస్తాం, నేరుగా మింగుతాం. ఇంకా రుచి దానికి తగదు, ఆ చేదు తగలకూడదని మనకి. అదే ఇష్టమైన పదార్థం తింటే చక్కగా నములుతూ నెమరు వేసుకుంటూ తింటూ ఉంటాం అనమాట. కాబట్టి మహాప్రళయ కాలంలో కూడాను ఈ సమస్త విశ్వాన్ని కూడా జగన్మాత మహాకాళీ స్వరూపంగా ఒక బీజప్రాయంగా తనలోకి తీసేసుకుంటుంది. అలా తీసుకున్నటువంటి జగన్మాత యొక్క ఉదరంలో బీజప్రాయంగా చతుర్దశ భువనాలలో ఉన్న మొత్తం విశ్వం చెక్కు చెదరకుండా ఉంటుంది. కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుంది. మళ్ళీ సృష్టి ప్రారంభంలో కర్మశేషము ఉన్న వాళ్ళ నిమిత్తము తిరిగి మళ్ళా బయటికి వ్యక్తమవుతుంది. ఇలా ఈ సమస్త విశ్వాన్ని కూడా తనలోకి తీసుకొని గ్రహించేటువంటి జగన్మాతని విశ్వగ్రాస అనేటువంటి నామంతో కీర్తించారు వసిన్యాది వాగ్దేవతలు. విద్రుమాభా, విద్రుమా ఆభ. విద్రుమ అంటే ఏమిటి? మనకి గాయత్రి శ్లోకంలో, గాయత్రి ధ్యాన శ్లోకంలో చెప్తారు. ముక్త విద్రుమ హేమనీల ధవళఛాయేర్ముఖై శ్రీక్షణై యుక్తామిందు నిబద్ధరత్నముకుట్టాం తత్వార్థవర్ణాత్మికా గాయత్రీం వరదా అభయ అంకుశకషాః శుభ్రం కపాలందగా శంఖం చక్రమధారవిందయుగళం హస్తైర్వహంతిం భజే. ఇక్కడ విద్రుమ అంటే పగడము. పగడము యొక్క ఆభ, పగడము యొక్క ప్రకాశము కలిగినట్టు విద్రుమాభ పగడం వలె ప్రకాశిస్తుంది అనేటువంటి మాట చెప్పడం కరెక్ట్ కాదు. నిజంగా చెప్పాలంటే పగడానికి రంగు వచ్చింది అమ్మ యొక్క ధరాల నుంచే. సౌందర్యలహరిలో చెప్పుకున్నాం, మళ్ళీ మనం ఈ బ్యాచ్ లో కూడా చెప్పుకోబోతున్నాం. ఎంత గొప్పగా చెప్పారు భగవత్పాదుల వారు ఒక శ్లోకంలో. పగడం యొక్క రంగులో ప్రకాశిస్తూ ఉన్నది జగన్మాత. సూర్యుడు ఒక్కొక్క సమయంలో రోజులో ఒక్కొక్క రంగులో ఉంటాడు. మనకి రుద్ర నమకంలో కూడా చెప్తారు ఇది ఒక అనువాకంలో. అసౌయస్తామ్రో అరుణవత బభ్రుః సుమంగళః. నలుపు రంగులోకి అంటే మాయమై, అంటే అస్తమయ్యేటువంటి సూర్యుడి యొక్క రంగు తామ్రవర్ణంలో ఉంటుంది. అలా ఉదయపు సూర్యుడి యొక్క రంగు అరుణవర్ణంలో ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకునే నామం విద్రుమ అంటే పగడము తామ్రవర్ణము, అంటే అస్తమయ సూర్యుడి యొక్క రంగులో ఉంటుంది. మరి జగన్మాత ఈ రంగులో కూడా ప్రకాశిస్తూ ఉంటుంది అనేటువంటిది నామం చెప్తున్నారు. అయితే ఏ సమయంలో ఈ రంగులో ప్రకాశిస్తోంది అనేటువంటిది మనకి విద్రుమాభ. విద్రుమం అనేటువంటిది తామ్రవర్ణం కాబట్టి, ఈ తామ్రవర్ణం అనేటువంటిది అస్తమయ కాలాన్ని సూచిస్తోంది కాబట్టి అస్తమయ కాలంలో అమ్మ యొక్క శక్తి. ఎందువలన అస్తమయ కాలం ఏమిటి? అస్తమయము ఇది విశ్వగ్రాస మాలా మహామంత్రం. అంతకుముందు నామంతో సమన్వయపరచుకోవాలి. ఈ విశ్వగ్రాసాలో ప్రళయ కాలంలో జగన్మాతకి సంబంధించినటువంటి లక్షణం ఈ విద్రుమాభ. అటువంటి ఈ సమస్త సృష్టి కూడా తిరిగి తనలో లయం చేసుకునేటప్పుడు, లీనం చేసుకునేటప్పుడు జగన్మాత యొక్క శక్తి అనేటువంటిది విద్రుమంగా ప్రకాశిస్తూ, విద్రుమ స్వరూపంగా ప్రకాశిస్తూ వైష్ణవి, విష్ణు సంబంధమైనటువంటి దేవతా స్వరూపం. విష్ణు సంబంధమైన దేవతా స్వరూపం అంటే మోహినియే. అమ్మే విష్ణువు, విష్ణువే అమ్మ. అలా శివుణ్ణి కూడా తిరిగి మళ్ళా తన పతినే
ఆ మోహిని సంబంధ రూపంగా వెళ్ళి దగ్గరైంది కూడాను. విష్ణు శక్తి అయినటువంటి మహాలక్ష్మి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి సమేత అన్ని అంశాలు అక్కడి నుంచే కదా, జగన్మాత నుంచే కదా వచ్చింది. పరాభట్టారికా స్వరూపం. ఆ విష్ణువుకే శక్తి అయినటువంటి లక్ష్మి యొక్క అంశ స్వరూపురాలు స్థితికారిణి అనేటువంటిది చెప్పుకోవచ్చు. విష్ణు రూపిణి, విష్ణు లక్షణాలు కలిగినటువంటి రూపిణి, రూపం కలిగినటువంటి. ఏమిటి విష్ణువు యొక్క లక్షణాలు? గొప్పదైనటువంటి సహస్రనామమే ఉంది దానికి, విష్ణు సహస్రనామం. కానీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఆయనలో సర్వవ్యాపకత్వం, సమస్తం కూడా ఆల్ పర్వేజివ్. ఇక్కడ ఇందుగలడందు లేడని సందేహము వలదు. స్థితికారకత్వం అంటే పోషించేటువంటి, సమస్త విశ్వాన్ని ఎక్కడా కూడా దోషం లేకుండా పోషించేటువంటి తత్వం. అదేవిధంగా శివుడికి అర్ధాంగి కావటము, శివుడిని అర్చించటము, ఈ 4 లక్షణాలు కూడాను జగన్మాతలో ఉన్నాయి. కాబట్టి ఈ లక్షణాలనే రూపంగా కలిగింది కాబట్టి జగన్మాత యొక్క నామాన్ని విష్ణు రూపిణిగా వసిన్యాది వాగ్దేవతలకి ఇచ్చారు. ఇది బ్రహ్మాండ పురాణంలో చెప్పిన మాట. బ్రహ్మాండ పురాణంలో ఆదిశక్తి గురించి విష్ణుమూర్తి ప్రస్తుతిస్తాడు. ఆద్యా శక్తి మహేశస్య చతుర్ధా భిన్న విగ్రహ భోగే భవానీ రూప సా దుర్గా రూపా చ సంగరే కోపే చ కాళికా రూప పుంరూపా చ మదాత్మక అని బ్రహ్మాండ పురాణంలో విష్ణుమూర్తి ఆదిశక్తి గురించి వర్ణన చేస్తారు. మహేశ్వరుడి యొక్క ఆదిశక్తి భోగ రూపంలో భవాని గాను, యుద్ధ రంగంలో దుర్గాదేవి గాను, కోపంలో కాళిక గాను, పురుష రూపంలో నా స్వరూపంగానూ ఉన్నది అని ఆయన అక్కడ డిక్లేర్ చేశారు. ఈశ్వరుడి యొక్క ఆదిశక్తే పురుష రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిగా ఉంటుంది తప్ప వారిద్దరు వేరు వేరు కాదు. విష్ణువును జగన్మాత వేరు వేరు కాదు. దాని తర్వాత నామం ఇందులో ఆపుకోవచ్చు కదా, అయోనిహి. అయోనిహి ఉత్పత్తి స్థానం అనేటువంటిది అవసరం లేదు జగన్మాత. సాధారణంగా దేనికైనా ఒక భౌతిక వ్యక్తి రూపంలో ఉండటానికి జన్మ కారణము, ఉత్పత్తి స్థానము అనేటువంటిది ఒకటి ఉండాలి. ఆ ఉత్పత్తి స్థానాన్నే యోని అని చెప్తారు. అంటే మనకి ఏ వస్తువుకి సంబంధించిందైనా, ఒక ఉదాహరణకి ఒక వస్తువుని తయారు చేయడానికి ఒక పారిశ్రామికంగా మనం ఏదైనా తయారు చేస్తున్నప్పుడు ఆ యంత్రం అనేటువంటిది సంస్కృత భాషలో యోని కిందకే వస్తుంది. మరి సమస్త విశ్వంలో ఉండేటువంటి ఈ వస్తు సముదాయాలు, ఈ జీవులు అందరికీ కూడాను ఒక ఉత్పత్తి స్థానం అనేటువంటిది ఉన్నప్పుడు మరి జగన్మాతకి అటువంటి జన్మ కారణం ఏమిటి అని మనం ఆలోచిస్తే ఎవరు వల్ల అమ్మవారు పుట్టింది అనేటువంటి దానికి సమాధానం దొరకదు. ఎందుకంటే ఆవిడ పుట్టి లేదు కాబట్టి, ఆవిడ దేనికి ఎవరు ఆవిడ పుట్టుకకి కారణం కాదు కాబట్టి. ఈ విశ్వ మొత్తానికే జగన్మాత ఉత్పత్తి స్థానం అయింది కాబట్టి ఇంకా జగన్మాతకి వేరే ఉత్పత్తి స్థానం ఎక్కడ ఉంటుంది? అందుకే జగన్మాత అయోనిహి, యోని నిలయ. కానీ ఈ ఉత్పత్తి స్థానానికి నిలయమైనటువంటిది జగన్మాత. ఈ సమస్త విశ్వం మళ్ళీ ఎక్కడ, ఎలా ఉద్భవించింది, ఎలా వ్యక్తమవుతున్నది? అమ్మ యొక్క శక్తిగానే ఉద్భవం అవుతున్నది. ఇవి మనం సృష్టికర్త్రి, వేదాది జగత్ప్రసూహు, విశ్వగర్భ, విశ్వధారిణి, ఇవన్నీ ఎన్నో నామాల్లో చెప్పుకున్నాం. తనకి వేరే ఉత్పత్తి స్థానం లేదు, కానీ తానే అన్నిటికీ ఉత్పత్తి స్థానము. ఈ 2 నామాలు కూడా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి జగన్మాత యొక్క తత్వాన్ని నిర్ధారిస్తూ చెప్తూ ఉన్నాయి. అందుకే శ్రీచక్రంలోని కేంద్రం వద్ద శివశక్త్యైక్య రూపిణిగా సూచించినటువంటి 9వ ఆవరణలోని బిందు స్థానమే ఈ యోని నిలయాని నామం తెలిపే దానికి ఉత్పత్తి స్థానం. అక్కడి నుంచే మిగతావన్నీ కూడా మనకి భూప్రస్థానం వరకు కూడా శ్రీయంత్రం లాగా అలా మనకి
బయలువెడలుతాయి. సమస్త విశ్వానికి ఉత్పత్తి స్థానం అని చెప్పుకోవాలి. కూటస్థ, కూట అంటే చెక్కు చెదరకుండా ఒకే విధంగా స్థా ఉండేటువంటిది. చివరికి మనకే ఎన్నో మార్పులు జరిగిపోతుంటాయి. మనం అనుకునే మన శరీరాలకి, మనస్సులకి. ఈ రోజున్న అభిప్రాయం రేపు ఉండదు. ఈ రోజున్నటువంటి శరీరం రేపు వడలిపోతుంది. ఎన్నో మార్పులు, చేర్పులు, కూర్పులు జరుగుతూ ఉంటాయి. ఆకారాలు, పరిమాణాలు, నామాలు, రూపాలు ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. అటువంటి మార్పులు పొందే సర్వం నందు కూడా ఏ మార్పు చెందకుండా ఉండేటువంటిదే జగన్మాత యొక్క స్వరూపాన్ని కూటస్థ అని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. కులరూపిణి, కులము యొక్క రూపంగా ఉన్నది. కులము అంటే మనం విభజించుకున్నటువంటి ఈ ఫూలిష్ మూర్ఖత్వపు కులాలు కావు. కులం అనేటువంటి పదం రెండింటిని సూచిస్తుంది. మొట్టమొదటి వంశము, రెండవది కుల పదము. ఒక ఉదాహరణ చెప్పుకుంటే, ఒక అరటి చెట్టు ఒక చిన్న పిలకలాగా పైకి వస్తుంది. అలా ఎన్నో పిలకలు మళ్ళీ భూమి నుంచి బయటికి పొడుచుకొస్తూ ఉంటాయి. ఈ పిలకలు రావటానికి భూమి లోపల అరటి యొక్క తాలూకు మూల కందం అనేటువంటిది ఉంటుంది. ఈ మూలకందం అనేటువంటిది రాబోయే అరటి పిలకకి ఎట్లా ఉంటుందో అట్లాగే పుట్టేటువంటి ప్రతి జీవికి, ఆ జీవి తాలూకు వంశానికి మూలకందము DNA. అలా ఆ మూలకంద రూపంలో ఉండి ఆ వంశాన్ని తరతరాలుగా అభివృద్ధి పదంలో నడిపించేటువంటిది సృష్టి స్వరూపిణైనటువంటి జగన్మాత. ఈ విధమైనటువంటి వంశ పురోగమనంలో ఒకవైపు నుంచి పితృయాన మార్గంలో శరీరాలను కల్పించబడుతూ భౌతికమైనటువంటి వంశాభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ఇంకోవైపు దేవయాన మార్గంలో కఠోపనిషత్తు నచికేత యమ సంవాదం జరిగితే ఈ శ్రేయో మార్గము, ప్రేయో మార్గం ఈ రెండు అర్థమవుతాయి. ఈ దేవయాన మార్గంలో జ్ఞానపరమైనటువంటి వంశం కొనసాగుతూ ఉంటుంది. ఈ రెండిటికి కూడాను జగన్మాతే కారణం కాబట్టి జగన్మాత కుల రూపిణి. అంతేకాకుండా కుండలిని యోగంలో కూడా మనం చెప్పుకున్నాము, వెన్నెముక వెంబడి మేరుదండం వెంబడి ఉండే సుషుమ్నా మార్గాన్ని కూడా కుల పదం అని చెప్పుకుంటాము. మూలాధారంలోనే దీన్ని టైల్ బోన్ అని చెప్తూ ఉంటారు. ఈ మార్గానికి మూలకండం అనేటువంటిది ఉంటుంది. దీన్నే కులకుండము అని చెప్తారు. కులకుండాలయ్య అనే నామం ఒకటి ఉంది అమ్మకి. కౌళిని, కులయోగిని, ఇటువంటి కులపదాన్ని అనుసరించే కుండలిని అంశైనటువంటి జగన్మాత శక్తి షట్చక్ర భేదరాన్ని చేసుకుంటూ చిట్ట చివరికి సహస్రదళ పద్మంలో ఉన్నటువంటి ఆత్మ, పరమాత్మ స్వరూపమైనటువంటి శివుడిలో లీనమై ఆ జీవికి యోగత్వాన్ని ప్రసాదించి జీవన్ముక్తిత్వాన్ని ప్రసాదిస్తుంది. ఇక కులపద రూపంలో జీవుల్ని తరంపచేసేటువంటి జగన్మాతని కులరూపిణి అని చెప్పుకోవటం జరుగుతుంది. దాంతో ఇక్కడికి ఆపుకుందాము. ఒకసారి అన్మ్యూట్ చేసుకుంటే మనము ఒక 5 నిమిషాల్లో ముగించుకుందాము. త్రయీ త్రివర్గ నిలయ త్రిస్థా త్రిపురమాలిని. త్రయీ త్రివర్గ నిలయ త్రిస్థా త్రిపురమాలిని. త్రయీ త్రివర్గ నిలయ త్రిస్థా త్రిపురమాలిని. నిరామయ నిరాలంబ స్వాత్మా రామా సుధాశ్రుతి. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత.
యజ్ఞ ప్రియా యజ్ఞకర్త్రీ యజమాన స్వరూపిణి యజ్ఞప్రియా యజ్ఞకర్త్రీ యజమానస్వరూపిణి యజ్ఞప్రియా యజ్ఞకర్త్రీ యజమానస్వరూపిణి ధర్మాధారా ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని ధర్మాధారా ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని ధర్మాధారా ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియా విప్రరూపా విశ్వభ్రమణకారిణి విప్రప్రియా విప్రరూపా విశ్వభ్రమణకారిణి విప్రప్రియా విప్రరూపా విశ్వభ్రమణకారిణి విశ్వగ్రాసా విద్రుమాభా వైష్ణవీ విష్ణురూపిణి విశ్వగ్రాసా విద్రుమాభా వైష్ణవీ విష్ణురూపిణి విశ్వగ్రాసా విద్రుమాభా వైష్ణవీ విష్ణురూపిణి అయోని యోని నిలయా కూటస్థాకుళరూపిణి అయోని నిలయా కులరూపిణి అయోని నిలయా కులరూపిణి అయోని యోని నిలయ అనొచ్చు, లేదా అయోనిర్యోని, అయోని ప్లస్ యోని నిలయ, అయోనిర్యోని నిలయ రెండు కూడా మనం పలకొచ్చు. దీంతో మనకి ఒక్కసారి దీన్ని చదివి వినిపిస్తాను మళ్ళీ 164 నుంచి కూడా 163 నుంచి కూడా. త్రయీ త్రివర్గ నిలయా త్రిస్థా త్రిపురమాలిని నిరామయ నిరాలంబా స్వాత్మా రామా సుధాశ్రుతి సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞ ప్రియా యజ్ఞకర్త్రీ యజమాన స్వరూపిణి ధర్మాధారా ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియా విప్రరూపా విశ్వభ్రమణకారిణి విశ్వగ్రాసా విద్రుమాభా వైష్ణవీ విష్ణురూపిణి అయోనిర్యోని నిలయా కూటస్థాకుల రూపిణి. ఇందులో 164 మొట్టమొదటిది తెలియకుండా కొంతమంది చేసేటువంటి మిస్టేక్, కామన్ గా జరిగేటువంటి మిస్టేక్ సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. ఇదంతా కూడా ఈ పంక్తి మొత్తము, ఈ 16 అక్షరాల అనుష్ఠుప్ ఛందస్సుతో కూడిన ఈ పంక్తి మొత్తం కూడా ఒకటేనాను. తెలియక చాలా మంది సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అని చదివేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అనేటువంటి నామంగా మనం చదువుకోవాలి. మనకి 166, ఇంకా మనకి 12 శ్లోకాలలో మనకి ముఖ్య భాగం అనేటువంటిది 22 శ్లోకాలు కరెక్ట్. దాంతో మనకి పూర్తవుతుంది. నేను కూడా తొందరగానే ముగించాను. మళ్ళీ ఇవాళ వెగస్ లో ఉన్న వాళ్ళు కొంతమంది వ్రతం ఏదో చేసుకుంటాం, చిన్న గైడెన్స్ అంటే వాళ్ళతో ఇంకొక అరగంటలో వాళ్ళ కార్యక్రమంలోకి వెళ్ళాలి. కాబట్టి రేపు ఉదయం సౌందర్య లహరి చేసుకోగలుగుతామా చేసుకోలేమా, ఒక చిన్న ఏదన్నా ఉంటే ఉండవచ్చు. ఏదన్నా కూడా 6 ఇండియన్ టైం 6 నారాయణ ఇన్ఫార్మ్ చేస్తుంది.